వాళ్ళు నిన్ను వదిలేస్తే వెళ్ళిపోని, నువ్వేం కోల్పోలేదు, వాళ్ళే నిన్ను కోల్పోయారు. ఇది వినడానికి ఎంత సాటిస్ఫైయింగ్ ఉందో, నువ్వు ఈ ఫ్యాక్ట్ ని యాక్సెప్ట్ చేసినప్పుడు కూడా నీ సోల్ అంతే సాటిస్ఫైడ్ గా అనిపిస్తూ ఉంటుంది. డోంట్ ఈవెన్ చేస్ దెమ్ లైక్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఏమైంది, ఏం తప్పు చేశాను, నాలో ఏదైనా తప్పు ఉంటే చెప్పు, నేను మార్చుకుంటాను, చెప్పు నాతో ఏదైనా ప్రాబ్లమా, నేను మారిపోతాను, నీకోసం చేసేస్తాను. ఇలాంటి స్టేట్మెంట్స్ చెప్పకు. జస్ట్ బికాజ్ ఇవన్నీ చేస్తే, ఇవన్నీ చెప్తే వాళ్ళు నీ లైఫ్లో ఉంటారు, లేదంటే వాళ్ళు నిన్ను చూస్ చేసుకుంటారు అని చెప్పేసి. ఇఫ్ దే రియల్లీ ఫీల్ యు ఆర్ వర్త్, ఆర్ ఇఫ్ దే రియల్లీ ఫీల్ యు ఆర్ ఇంపార్టెంట్ టు దెమ్, డెఫినెట్లీ వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా దే విల్ స్టే విత్. నువ్వు వెంటపడి అడుక్కుంటేనే ఉంటాను అంటే ఎలా కుదురుతుంది? అండ్ ఇలా నిజంగానే నువ్వు చేసి వాళ్ళని నీ లైఫ్లో ఉంచేలా చేసుకున్నా కూడా అది ఎక్కువ కాలం ఉండదు. మళ్ళీ వాళ్ళు నిన్ను వదిలేసి వెళ్ళిపోతారు. అప్పుడు నువ్వు అడుక్కుంటూనే ఉండాలి, మళ్ళీ అడుక్కుంటూనే ఉండాలి. ఇలా నీ జీవితకాలం నువ్వు అడుక్కుంటూనే ఉండి వాళ్ళని లాక్కొస్తూనే ఉంటావా? చెప్పు, లాక్కొస్తూనే ఉంటావా? ఇమాజిన్ ఒక ఫ్రెండ్ లేదంటే ఒక లవర్ ఎప్పుడు ఉండేలా కాకుండా డిఫరెంట్గా నేను అవాయిడ్ చేయడము, లేకపోతే నువ్వు వద్దు అని అనుకోవడము, ఇలాంటివి ఏదైనా చేస్తే నాలో ఏం తప్పు ఉంది, నేనేం తప్పు చేశాను అనేది పదే పదే నువ్వు అడగకు. నాట్ ఎవ్రీ టైం నీలోనే తప్పు ఉండదు, నువ్వే తప్పు చేయవు. సమ్ టైమ్స్ అది వాళ్ళ డెసిషన్, దే డోంట్ వాంట్ యూ ఇన్ దర్ లైఫ్. అది నువ్వు తప్పు చేసావా తప్పు చేయలేదా అనేది కాదు, వాళ్ళకు నువ్వు వద్దంతే. అంతకుమించి పెద్ద స్టేట్మెంట్స్ ఏం లేవు, అంతకుమించి పెద్ద రీజన్స్ కూడా ఏం లేవు. వాళ్ళు నీ వాల్యూ అర్థం చేసుకోకపోతే, నీ వర్త్ అర్థం చేసుకోకపోతే దానికోసం నువ్వు తప్పు అయిపోయావు అని ఫీల్ అవ్వద్దు. అట్ ది ఎండ్ ఆఫ్ ది స్టోరీ నేను చెప్పేది ఏంటంటే, లైఫ్ లో ఫ్రెండ్షిప్ లోనో రిలేషన్షిప్ లోనో ఇలాంటివి గో త్రూ అవ్వడం ఇస్ వెరీ కామన్. ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఇఫ్ సంబడీ ఈస్ నాట్ స్టేయింగ్ ఇన్ యువర్ లైఫ్, వాళ్ళు నేను చూస్ చేసుకుంటలేదు అని అంటే నీ వాల్యూ నువ్వు తగ్గించుకోకు, నువ్వు తప్పు చేసినట్టు నువ్వు ఫీల్ అవ్వవు. నీ వాల్యూని నీ లైఫ్ లో ఉండే మనుషులు బట్టి డిసైడ్ అవ్వకు. ఎవరున్నా లేకపోయినా నీ వాల్యూ నీదే, అది నీ లైఫ్ లో ఉండే మనుషులు బట్టి నువ్వు డిసైడ్ అవ్వకు.